నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. యుఏఈలోని ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీస్లో ఒక చమురు శుద్ధి కేంద్రంపై ఇరాన్ దాడి చేసింది. ఈ దాడిలో 3 భారతీయులకు గాయాలయ్యాయి. మరి ఇప్పుడు కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. మరి ఇప్పుడు కేంద్రం ఏమంటుంది? యుద్ధానికి భారతదేశం కూడా సపోర్ట్ చేస్తుందా, లేదు అంటే అక్కడున్న భారతీయుల్ని రక్షించేందుకు ఏమైనా చర్యలు తీసుకుంటుందా? దీని మీద భారతదేశం యొక్క స్పందన ఏంటి తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సుబ్బరాజు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఏదైతే దాడి జరిగిందో, ఇరాన్ చేసిన దాడి, ఇప్పుడు కేంద్ర విదేశాంగ శాఖ ఏమంటుంది అంటే, మీరు దాడులు చేసుకోండి, కానీ అమాయకమైన ప్రజలు అలానే ప్రపంచానికి అవసరమైన ఇలాంటి వాటి మీద దాడి చేయడం సమంజసం కాదు అని ఇప్పుడు స్పందించింది. అసలు ఈ మొత్తాన్ని మనం ఎలా చూడాలి? మీరు కరెక్ట్గానే పారాఫ్రేజ్ చేశారు. అయితే ఇక్కడ 3 అంశాలు ప్రత్యేకంగా గమనార్హం. మొదటిది, ఇది ఆయిల్ రిఫైనరీ ఇండస్ట్రీ మీద దాడి. సరే, దాంట్లో 3 భారతీయులకి గాయాలైనవి. రెండోది ఏంటంటే, దానికి ఇరాన్ ప్రకటనకు ముందే భారత ప్రధాని అట్లాగే భారత రాయబార కార్యాలయానికి సంబంధించిన ఉన్నతాధికారి 2 ప్రకటనలు ఇచ్చారు. ఇద్దరు ప్రకటనల సారాంశం కూడా ఒకటే. అదేంటంటే, మీరు చెప్పినట్టుగానే దాడులుని వీళ్ళేమి ఆపమని కానీ, అదే ఒక ప్రధాని దాంట్లో కొద్దిగా వేరే ఇంటర్నేషనల్ విదేశీ పాలసీ మీద మాట్లాడారు. అది నేను మళ్ళీ ఇది చివరిలో చెప్తా. అయితే మౌలిక వసతులు, మౌలిక సదుపాయాల మీద, అమాయకమైన ప్రజల మీద దాడులు చేయొద్దు అని ఇద్దరు తీవ్రంగా ఖండించారు. అయితే అది కొద్దిగా త్వరగా మేల్కొందో ఎందుకో ఇరాన్ కూడా వెంటనే దానికి క్షమాపణలు వేడుకుంటూ, ఇది మా ఉద్దేశం కాదు ఇట్లా చేయటం, కానీ హర్మోజ్ జలసంధి నుంచి అమెరికా దగ్గరుండి కొన్ని నౌకల్ని కొన్ని నిషేధితమైన ప్రాంతాల గుండా మరలించి తప్పించుకుని తీసుకెళ్ళిపోతున్నారు అనే దానికి చేసిన హెచ్చరికలు పట్టించుకోకపోతే ఆ చర్యకు ప్రతిచర్యగా మేము ఇది దాడి చేయాల్సి వచ్చింది తప్పితే మేము మొదటి చర్యగా మేము మొదలు పెట్టలేదు ఇది అనేది. దాంట్లో 2 అంశాలు మళ్ళీ వాళ్ళు ప్రస్తావించారు. ఒకటి ఏంటంటే, అమెరికా ఇలా కవ్వింపు ధోరణిలో పెత్తనం సాగించాలని, తమదారే రహదారి అన్నట్టుగా వ్యవహరించడం కూడా తప్పని, దీనికి సంబంధించిన అమెరికా విధానాలు యుద్ధాన్ని నిర్వహించడానికి కానీ, లేకపోతే శాంతి ప్రక్రియను కొనసాగించడానికి కానీ, శాంతి ఒప్పందానికి కానీ ఇట్లాంటి చర్యలు దోహదం చేయవని, అమెరికా మీద ప్రపంచ దేశాలు కూడా ఆ విధంగా ఒత్తిడి తీసుకొచ్చి రావాలని ఇరాన్ ప్రతిస్పందించి, సరే దీనికి మధ్యలో యూరోపియన్ దేశాలు, బహుశా నేను అనుకోవడం అన్ని మెయిన్ యూరోపియన్ దేశాలు, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇంకా తదితర దేశాలన్నీ ఈ దాడిని, యుఏ మీద జరిగిన దాడిని ఖండిస్తూ అక్కడ ఒక మాట అన్నాయి, మీరేమన్నా ఉంటే అమెరికాతో సంప్రదించుకుని మీరు శాంతియుతమైన పందాలకు మారాలని, శాంతి చిరస్థాయిగా నిలబడేటట్టుగా దానికి ఒప్పందాలు చేసుకోవాలని ఒక పెద్ద మనిషి సూక్తులు చెప్పినాయి. సరే, ఈ శుద్ధులు ఎన్ని చెప్పినా, ఎవరైనా చెప్పినా మధ్యవర్తిత్వం చేయకపోగా కనీసం ఆ వైపుగా ఒత్తిడి కూడా అమెరికా మీద ఎవరో చేయటానికి సిద్ధంగా లేరు. అది కొద్దిగా ఇదే సందర్భంలో యాక్చువల్గా మన మీద దీన్ని అనువుగా తీసుకుని, ఇంకా లేకపోతే తెలుగు భాషలో వంకగా పెట్టుకుని, భారతదేశం చూడండి మీ తగుకి పిల్లి తగ్గుకి ఏదో మధ్యలో ఇరుక్కున్నట్టుగా మేము మా పౌరుల మీద కూడా దాడులు జరుగుతున్నాయని అమెరికాతో కూడా ఇట్లా మీరు హార్మోజులో దుందుడుకుగా రహస్యంగా నిషేధితమైన మార్గాల గుండా నౌకల్ని బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అనే దానితో వాళ్ళు తీసుకొచ్చి బాంబులు పౌరుల మీద, ఆర్థిక మౌలిక సదుపాయాల మీద జరిగిన దాడుల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి, ప్రపంచ సంబంధించిన ఆర్థిక మాంద్యానికి, లేకపోతే ద్రవ్యోల్బణానికి, అధిక ధరలకి మీరు కారణం అవుతున్నారు. ఇది 800 చిల్లర కోట్ల జనాభాకి ఇది విస్తరించింది. సో దీన్ని మీరు ఆ విధంగా చూసి
3 అంశాలని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒకటి, ఇట్లాంటి అమాయక దాడుల మీద ఖండించడంతో పాటు దీన్ని సత్వరం తక్షణం కంప్లీట్గా యుద్ధ నివారణకి అమెరికా పైన మొదలుపెట్టింది, అమెరికా పైన కొంత ఇరాన్ పైన కూడా ఒత్తిడి ఇరువైపుల నుంచి అన్ని ప్రపంచ ప్రధాన G20 కంట్రీస్ అయినా కనీసం, అంటే మనం G20లో అఫీషియల్ మెంబర్ కాదు కానీ ఆహ్వానితులు. సో ఇట్లాంటి వాళ్ళందరూ మరి పెద్దలు, ప్రపంచ పెద్దలు అనుకున్నప్పుడు ఒట్టిగా కాకుండా కార్యరంగంలోకి దౌత్యపరమైన ఒత్తిడి, అంటే అందరూ కాల్స్ చేస్తే యుఎస్ ప్రెసిడెంట్కి ఆయన మీద పడే ప్రభావం వేరు. ఇప్పుడు ఏమవుతుంది, ఎవరికి వాళ్ళు వెనకటి తెలుగులో సామెత ఉండేది, ఏడ్చేదాని మొగుడు వస్తే నా మొగుడు వస్తాడనే సామెత. అంటే ఊర్లో సైనికుల యొక్క ఊరది, ఎక్కువ మంది సైన్యంలో చేరి సైన్యంలో ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. ఒకసారి యుద్ధ ప్రకటన రేడియోలో వింటారు. ఎక్కువ మంది భర్తలు సైన్యంలో ఉన్నారు కాబట్టి కొందరు ఆ భర్తలు సైన్యంలో ఉన్న భార్యలందరూ ఒక అరుగు మీద కూర్చుని ఏడుస్తూ ఉంటారు బిగ్గరగా. ఆ బిగ్గరగా చూసి ఒక పెద్ద ఆవిడ ఇంకొక ఆవిడ భర్త కూడా సైన్యంలోనే ఉంటారు, ఆవిడ పని చేసుకుంటూ ఉంటారు. అదేంటమ్మా వాళ్ళందరూ ఏడుతూ ఉంటే భర్తలు యుద్ధంలోకి వెళ్ళి వాళ్ళకి ఏమవుతుందో అని, వాళ్ళ రక్షణ ఏంటి, వాళ్ళ భద్రత ఏంటి అనే దాని గురించి వాళ్ళంతా చింతతోటి అంత నానా ఏడుపులు అవి బొబ్బలు పెడుతున్నారు, నువ్వేంటి ఇంత ప్రశాంతంగా నీ పని చేసుకున్నావు అంటే, ఆ ఏడిచే వాళ్ళ మొగుడు వస్తే నా మొగుడు వస్తాడు, నేను ఏడిస్తే నా మొగుడు వచ్చేస్తాడా అందంట. అట్లాగా ఇతరులు అందరూ చేస్తే ఆ ఫలితాలు మనం అనుభవించవచ్చు, మనం ఏమి కార్యాచరణ పూనుకోవద్దు అనే ఒక విధమైన ధోరణి ప్రపంచ రాజకీయ, అంటే సంస్థల్లో కూడా అట్లానే ఉంది బాధ. యునైటెడ్ నేషన్స్ కానీ, లేకపోతే నాటో కానీ, యూరోపియన్ యూనియన్ కానీ, అమెరికాకు సంబంధించిన మిత్రదేశాలు కానీ, నాటో కానీ, యూరోపియన్ యూనియన్ కానీ, లేకపోతే ఇతర దేశాలు, ఏషియన్, ఇట్లాంటివి కూడా సంస్థలుగా ఒత్తిడి చేయాలి. యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేయాలి. సో అలా జరగకుండా ఈ తీవ్రం ఏదో దాడులు, 3 మీద గాయాలు అవటం, అప్పుడు ఖండించటం, ఇది ఒక రోజువారీ చర్యలా అయిపోతుంది. అంటే సార్ ఇక్కడ చిన్న డౌట్, ఈ యుద్ధం కారణంగా ప్రపంచాన్ని బందీ చేయకండి అని చెప్పేసి ఈరోజు భారతదేశం అంటుంది. మరి ఇప్పుడైనా ఇద్దరికి వార్నింగ్ ఇచ్చినట్టు కాబట్టి ఇప్పుడైనా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచం బందీ అయిపోతుంది. క్రూజ్ ఆయిల్ కావచ్చు, లేదంటే గ్యాస్ కావచ్చు, ఇవన్నీ ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోతే ప్రపంచం అంతా కూడా ఇబ్బందులు పడుతుంది కదా. అదే ఇంతకుముందు నేను చెప్పింది, ప్రపంచం అంతా 800 కోట్ల మంది జనం వాళ్ళతో సంబంధం లేని ఏ యుద్ధంలోకి లాగబడ్డారు. మరి ఒక్క పబ్లిక్ ప్రకటనల ద్వారా సమస్యలు పేపర్లో చూసి ట్రంప్ రెస్పాండ్ అవుతాడు అనుకోవడం అమాయకత్వం. ఓకే, రైట్. అయితే అప్పుడు ఆ మధ్య పుతిన్ మాట్లాడాడు, జంగ్పీ మాట్లాడాలా, మోడీ, తర్వాత యుఎస్, పర్టికులర్గా యూరోపియన్ కంట్రీస్, వీళ్ళందరూ ఒకే ఐక్య వేదికగా వచ్చి ఒక బలమైన నిలదీ చేయకపోతే ట్రంప్కున్నే ప్రధానమైన ఒక మెట్టు దిగాలంటే తనకి ఏదో సాధించాము దీని నుంచి అనేది చూపించాల్సిన అవసరం. అప్పుడు అసలు యుద్ధానికి ఎందుకు వెళ్ళామనేది తర్వాత వస్తుంది కదండి ప్రశ్న. ఆగిపోతే యుద్ధం ఆపిన వెంటనే సరే ఏం సాధించావు, ఏం సాధించావు ఇంత ఖర్చు పెట్టాను. సో కొన్ని సాధనలు ఇదిగో నేను ఇరాన్తో ఉండే శుద్ధి చేసిన వాటిని నేను దీన్ని చేశాను, దాన్ని కంట్రోల్ చేశాను, అణు ఆయుధాల వ్యాప్తిని నిరోధించాను, మిసైల్స్ యొక్క దీని మీద ఒప్పందం ఇట్లా ఏదో కొన్ని చెప్పాలా. ఆ కీలకమైన వాటిలో వీళ్ళకి ఇరాన్కి వైపు నుంచి కూడా ఒక అధ్యక్షుడికి అనారోగ్యంతో ఎక్కడో ఉంటున్నాడు, ఆయన వైద్యం చేయించుకుంటాడు. అక్కడ నిర్ణయం తీసుకునే వాళ్ళలో 2 గ్రూపులు ఉన్నాయి. అవును, ఒకటి మిలిటరీ నాయకత్వంలో ఉన్నది ఒకటి, నెక్స్ట్ పౌర ప్రభుత్వం యొక్క ఇది ఒకటి. ఆ మిలిటరీ నాయకత్వం కూడా విచిత్రం, సొంత మిలిటరీ. అప్పుడు అక్కడ ఉన్న ప్రభుత్వానికి 2 మిలిటరీలు ఉంటాయి. ముందు నుంచి సైనికంగా కొనసాగుతున్న మిలిటరీ ఒకటైతే, ఇరాన్ ఖొమేనీ గారు ఈ సైన్యంలో పాత రాజుకు అనుకూలమైన విధేయులుగా ఉండేవాళ్ళు ఉంటారు
అని ఆ సైన్యాన్ని రద్దు చేయకుండా ఒక వేరే ఫోర్స్ తన సొంత మిలిషియాని అంటే మిలిటెంట్లందరినీ కలిపి సొంతంగా ఆయన ఒక ఇప్పుడు ఆ మిలిషియా యొక్క సైన్యమే ప్రధానమైన రోల్ ప్లే చేస్తుందని. సో ఈ ఇంటర్నల్ సమస్యలకు కూడా ప్రపంచం ఏదన్నా మార్గనిర్దేశనం చేయాలి. ఇప్పుడు మోడీ లాంటి వాళ్ళు దానికి కూడా చెప్పగలగాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.